సత్యనా? అవును. తమ్ముడు చెప్పాడు మీ గురించి. ఏం చెప్పాడు? వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు సినిమాలకి షాపింగ్ కి తీసుకెళ్తాడని. అలా ఎప్పుడు చెప్పానక్క? నేను కొంచెం యాడ్ చేశానులే తమ్ముడు. అమ్మా, వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వచ్చాడు. అడగడగా ఇంట్లో అంతా బాగున్నారా బాబు? బాగున్నారండి. అయ్యో నామతి మండ, ప్రయాణంలో అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమో, తినడానికి అన్న చేసుకొస్తానండి బాబు. అంటే అంత రిస్క్ వద్దు, డ్రాప్ అయిపోండి. ఏంటి మామయ్య ఏదో విషయం పెట్టేస్తున్నట్టు అరుస్తావు? విషమైనా పర్లేదురా, ఓ దెబ్బ చచ్చిపోతాం. ఇంకా పవర్ఫుల్. ఊరుకు అబ్బాయి, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆహా, ఒక్కసారి అలా జరిగిందా? అంకుల్ మొదలెట్టండి. నానా, పెళ్లి చెప్పుల మాట. ఓ అదా, ఏం లేదు బాబు. లాస్ట్ లో పెళ్లి కూతురు స్వయంగా చేసిందని చెప్పి వేడి వేడిగా స్వీట్ హాట్ పట్టుకొచ్చి పెట్టారు. అందరం తిన్నాం. 5 నిమిషాల్లో అందరికి వాంతులు. మొత్తం అందరూ వాంతులతో ఇల్లంతా ముగ్గులేస్తారంట. వెంటనే వచ్చిన కారులోని వెళ్లి పక్కనున్న హాస్పిటల్లో చేరాం. ఇక మా మామగారు అయితే నవ్వుకుంటూ వచ్చి అమ్మాయి మైదా పిండి అనుకుని ఎలకల మందు కలిపిందని చల్లగా చెప్పారు. తెలిసి ఈవిని పెళ్లి చేసుకున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ అంకుల్. వంటలు వరుసగా ఉంటాయి కానీ ఆంటీ మంచి ఆవిడరా. ఇదేరా మన తాజ్ మహల్ వితౌట్ పాలరాయ్. రిచ్ గానే ఉంది. మరి ఏమనుకుంటున్నావు? మన ఎవడన్నా అడిగితే చెప్పుకోవడానికి సింగిల్ జాబ్ లేకపోయినా లైఫ్ మాత్రం చాలా రిచ్ గా ప్లాన్ చేసుకున్నాను రా. నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చురా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మధ్య ఏంటి ఇది ఇంకా పెద్ద. అవును, అక్క ఫోన్ చేసేదాకా నాకు కూడా తెలీదు. నువ్వు సడన్ గా కాలేజీ మానేసావంటే ఏంట్రా? బయట ప్రపంచం చూద్దామని. హైదరాబాద్ వచ్చావు కదరా, ఒక ప్రపంచం ఏంటి, మొత్తం గ్రహాలు నక్షత్రాలు కూడా కనబడిపోతాయి నీకు ఇక్కడ. ఇంకా టైం ఉందనుకో, ఆహా, ఈ నేచురల్ ఎయిర్ మిస్ అవ్వకూడదని ఏసీ మిషన్ పక్కోడికి ఇచ్చాను రా. చిల్డ్గా నిద్రడద్దే, పడుకో. ఏమంటే పొద్దునే మాడుకుందాం. నైట్ మేర్ గడ వచ్చినట్టున్నాడు. ఏ మామా, వచ్చావా? వాట్స్ గోయింగ్ ఆన్? ఈడికి మినిమం 4-5 సెకండ్లు ఇవ్వాలి. హైఫై బ్యాచ్ ఈడు. ఎవరితను? మా అక్క కొడుకు వైజాగ్ నుంచి వచ్చాడు. ఈడు ప్రకాష్ అని మన కిందోళ్ళ అబ్బాయి, డిగ్రీ చదువుతున్నాడులే. ఎంజిఎం కాలేజ్ స్టూడెంట్. ఇంత లేట్ గా వచ్చావేంట్రా? పబ్బ నుంచి వస్తున్నావా? పబ్ అంటే గుర్తొచ్చింది మామా, ఇవాళ ఒక అమ్మాయి కలిసింది. గాడ్, షీ వాజ్ అమేజింగ్ తెలుసా. సిటీ కాలేజ్ అబ్బాయి ఒకడు వచ్చి నాతో కాంపిటీషన్ ట్రై చేశాడు. ఆడిది సిటీ కాలేజ్ కదా అని సిటీలో ఉన్న అమ్మాయిలంతా ఆడికి పడిపోర్రా. నీలా టాలెంట్ ఉండాలి కదరా. మీ వాడేంటి మాట్లాడలేదు? నిన్ను చూస్తే నాకే ఈర్ష్గా ఉంది. ఏంటి బాస్, నువ్వేమంటావు? మోమాటమా? మీ వైజాగ్లో అందరు ఎంతేనా? ఏ ఊర్లో అయినా సిగరెట్ తాగేవాడు ఎక్కువ మాట్లాడతాడు. సిగరెట్ తాగేవాడు కంటే గంజాయి తాగేవాడు ఇంకెక్కువ మాట్లాడతాడు. గంజాయి ఏంట్రా? నువ్వు తాగిది గంజాయా? అంటే నాకు అలవాట్లేదు. ఆ విక్కీ గారు టేస్ట్ చూడమంటేను. ఓకే బాస్, లేట్ అవుతుంది, నేను వెళ్తాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఎన్నాళ్ళ నుంచి గంజాకి అవుతున్నాడు విషయం నాకు కూడా తెలియదురా బాబు. నువ్వు ఇచ్చిన షాక్ కాడు మామూలుగా భయపడలేదు. వాడేం భయపడట్లేదు. భయపడపోవడం ఏంట్రా? వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ చెప్పేస్తామో అని తెగశెవరైపోతుంటేనే. నువ్వు ఈ మ్యాటర్ వాళ్ళకి చెప్తావా? ఆడంత భయపడుతుంటే ఎందుకు చెప్తాను రా. అందుకే ఆడు భయం నటిస్తున్నాడు. ఆడు భయపడే స్టేజ్లో లేడు, భయం నటించే స్టేజ్లో ఉన్నాడు. బయట తినేసి వచ్చానమ్మా. ఏంటిది? అలానా జాబే అంటే ఈ సిటీలో దొరకడం కష్టం గానీ ఏదో జాబ్ అంటున్నావు కదరా, ట్రై చేద్దాంలే. బాబు అరసాద్దో దో చాయలే కావు. ఇంకో 2. ఈడు అరసగాడని మన ఏరియా వాడే. తెలంగాణ వస్తే తిరిగి ఆంధ్ర పంపించేస్తారేమో అనుకుని తెలంగాణ నేర్చుకుని మరి మన ఇబ్బంది పెట్టేస్తుంటాడు. నువ్వేం పరేషాన్ కాక. ఏమిటి హర్షవర్ధన్ రావు గారు? హర్షద్. ఓహో, అలా పెట్టారేంటి ఫేసు? కారణం ఏమిటి? అరే ఏమన్నా, కాలేజ్ హాస్టల్ తన బిజినెస్ పెడితే గిరాకీ మంచిగా ఉంటది అనుకున్నా గానీ ఇంత లొల్లి ఉంటదని తెలియదు. అరే కేవలం పబ్బు లెక్క చేసి గబ్బు చేస్తున్నారు రావులేగాలు. రేపటి నుంచి టీలు మేనేజ్ బీర్లమ్మే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అరే పోతురు పైసలు చూసుకోరు ఉన్నానా. పాప మీ టెన్షన్ పట్టడంలో రీజన్ ఉందరా. స్టూడెంట్స్ చూస్తే ఇలా ఉంటారు కానీ ఒకసారి కాలేజ్ చూస్తే మాత్రం చదివితే ఇలాంటి కాలేజీలోనే చదవాలనిపిస్తుందిరా.
7:15. వదినా టిఫిన్ ఏంటి? ఈ టీ ఎవరికి? మీ ఇరానీ కేఫ్ కా? ఏంటి ఎప్పుడు మీ అన్నయ్యని అలా మాట్లాడుతుంటావు? ఇరానీ కేఫ్ నడిపేవాడిని ఇరానీ కేఫ్ అనకపోతే 5 స్టార్ హోటల్ అని పిలవాలా? వస్తున్నానండి. ఊరందరికి టీ ఇచ్చే పనిగా చేసేది, ఇక్కడ కూడా చేసుకుని తాగొచ్చుగా. పెద్ద ఆర్డర్. పార్వతి చా పెళ్ళై 5 ఏళ్ళయింది. వీళ్ళతో అంతేంటో అర్థం కాదు. ఎంత ఉండే లాభం? ఆ స్టూడెంట్స్ వల్ల కేఫ్ నడపడం కూడా కష్టం అవుతుంది. ఏమైంది? ఆ రౌడీ స్టూడెంట్స్ మధ్య మళ్ళీ గొడవ. 2 టేబుల్స్ ఎరగొట్టారు. అరే వీళ్ళు కేఫ్ లోనే ఎలా ఉంటే కాలేజీలో ఎలా ఉంటారు? పొద్దున్నే మొదలెట్టాడా? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదేమోరా. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న. కొంతమంది ఉంటారు ఎన్ని చెప్పినా అర్థం కాదు. అవును కాదు. నా బాక్స్. బాయ్ వదినా. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తా నాన్న. బాయ్ అమ్మా. బాయ్ చిని. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాలేజీకా? కాదు, కాన్వెంట్ కి. థాంక్ గాడ్ ఎవరు చూడలేదు. టీచర్ మిమ్మల్ని హెచ్ఎం గారమ్మా. గేట్ దగ్గర టీచర్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిలిచారా? కోపానికి ఇంకో పదం చెప్పు. ఆవేశం, క్రోధం, కడుపు మంట. యు క్యాన్ గో. థ్యాంక్ యూ. తెలుగే సరిగ్గా రాదు కానీ తెలుగులో నావెల్ రాసేయాలి. పాఠాలు దానికి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు దీన్ని తోసేసా? నువ్వు రాము తెలుగు. రామా, ఇది టేబుల్, ఇది సీట్. అర్థమైందా? నువ్వు ఎక్కడికి రా. కూర్చో. సైలెన్స్. మళ్ళీ ఇవన్నీ కింద పడితే. అది కాదురా, అసలు నా ఏజ్ ఎంతరా? జస్ట్ 17. హ్యాపీగా కాలేజ్కి వెళ్ళాల్సిన ఏజ్. ఈ ఏజ్ లో నేను టీచర్ ఏంట్రా? ఆ ఇరానీ కేఫ్ కి గుడ్ స్టూడెంట్స్ కనిపించరా? ఏమన్నా అంటే స్టూడెంట్స్ కరెక్ట్ గా లేరు, కావాలంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోమంటాడా? ఇది ఒక ఎడ్యుకేషన్ ఆరా? కాలేజ్కి వెళ్ళి చదివితేనే కదరా లైఫ్. బయటకు వెళ్ళి చూడు, ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు హ్యాపీగా కాలేజ్కి వెళ్తున్నారు. నాకు మాత్రం ఎందుకురా? స్టాప్. నా బాధ నీకు అర్థమైందా? ఎస్ టీచర్. నీకు? నో టీచర్. ఎస్ టీచర్. గో, వెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ టీచర్. నా చాక్లెట్. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు, అందుకే ఇవాళ చాక్లెట్ తోనే వచ్చాను. ఒరే ఒరే ప్లీజ్ రా, ఈసారికి తీసుకోరా. రేపు 2 5 స్టార్ తీసుకొస్తాను రా. ప్లీజ్ రా, ఎడవకు. నిన్న డైరీ మిల్కే కదా తెచ్చుకున్నావు. ప్లీజ్ ప్లీజ్ రా. వాడికి అసలు గుడ్ స్టూడెంట్స్ కనిపించారు. థ్యాంక్ యూ. టికెట్ తీసుకోండి, చెకింగ్ ఉంటుంది. ఎంజిఎం కాలేజ్ రెండు టికెట్. ఎంజిఎం కాలేజా? ఎంజిఎం కాలేజ్ దగ్గర బస్ ఆగదు. ఏంటండి కాలేజీ ఎదురుగానే బస్ పోతుంది కదా? చూడండి, కాలేజ్ దగ్గర బస్ ఆగదంట్రా. ఇవాళ కూడా ఆపలేవా? జూనియర్ ఎవరైనా ఉన్నారా? డ్రైవర్ అంకుల్, డ్రైవర్ అంకుల్. నువ్వేం చెప్పినా కాలేజ్ దగ్గర మాత్రం బస్సు ఆగదు. అది కాదు అంకుల్, మీ అమ్మాయి ఉందే కళ్యాణి. అవును, మీలా కాదురా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీ అమ్మాయి నేను డీప్గా లవ్ చేస్తున్నాను అంకుల్. ఈ లవ్ లెటర్ మీ అమ్మాయికి ఇచ్చి మా లవ్కి మీరే హెల్ప్ చేయాలి అంకుల్.
ఎంత లేటు అప్పుడే నలుగురిని కొట్టేశాను. గొడవ ఏంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి కొట్టేనంటున్నావు? ఏదో కూడా ఉండే ఉంటుందో చేయేసాను. జిగి జిక్క జిగి జిక్క 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 జిగి జిక్క జిగి జిక్క జిక్క చూడండి కాలేజీ మేడ చుట్టూ కోరిలే ఉంటారు ఈడ చూడండి కాలేజీ మేడ చుట్టూ కోరిలే ఉంటారు ఈడ క్యాంటీన్ లో తాగొచ్చు సోడా లంచ్ పీరియడ్ లో వేయొచ్చు బీడా కుర్చీల బెంచీల నీడ ఉనికేదో తీయొచ్చు తోడా ఇంట్లో నా పేరెంట్స్ తేడా ఈ సోటా వదలొచ్చు పీడా గానాలకి బాజాలకి కాపీలకి కూపీలకి నగరాలకి బకరాలకి జగడాలకి జలసాలకి దునియాలో ఇది మంచి అడ్డా దునియాలో ఇది మంచి అడ్డ ధూము ధాము చేసుకోర బిడ్డ బిడ్డ జిగి జిక్క జిగి జిక్క చిక్క జిక్క జిగి జిక్క జిగి జిక్క జిక్క. అక్కడ చూడరా. ఈ ఇంట్రెస్ట్ ఏదో క్లాస్ అటెండ్ అవడంలో ఎందుకున్నది నీకు? ఇంత అందంగా రాసే నువ్వు ఉండగా నాకేంటి చెప్పు. రేపు దీంట్లో రాసి తెచ్చే. అందుకేనా ఇదే కాలేజ్ లో జాయిన్ అవ్వమని మరీ మరీ ఫోర్స్ చేసా? అందుకే ఇలాంటి లోన్లీ ప్లేస్ లో రొమాన్స్ చేసుకోవచ్చని. ఇక్కడ ఏం చేస్తున్నారా? నిన్న క్లాస్ మిస్ అయ్యాను. ఇక్కడైతే నోట్స్ రాసుకోవడానికి డిస్టర్బెన్స్ ఉండదు కదా అని. నువ్వు క్లాస్ మిస్ అయ్యావని దీన్ని ఇక్కడ తీసుకొచ్చి మంత్ మిస్ చేస్తావా అన్నా? అవును, అలాంటివి జరిగితే కాలేజ్లో సీనియర్స్ ఉండి కూడా ఏం చేయట్లేదు మాకు ఎంత బ్యాడ్ నేమ్ రా. ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వుండు అన్నా, మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నా. ఇలాంటి రొమాంటిక్ ప్లేస్ లో సూపర్ ఫిగర్ పక్కన ఉంటే తొక్కల ఫ్రెండ్షిప్ పడ్డ వస్తున్నాయండి. రాస్కల్ ఎంత మాట అనేసింది రాదా? దీని ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళడం కరెక్ట్. పదరా వెళ్దాం. అన్నా ప్లీజ్ అన్నా, నీ కాళ్ళు అరే పట్టుకుంటా వీడిని అన్నా. చూస్తే జాలేస్తుందిరా. కాంప్రమైజ్ కొద్దామా? ఎంతసేపు రా? ఒక్క నిమిషం అన్నా. కావ్య ఒక్కసారి బై. ఎక్కవే. టీచర్ అని వాడికి చెప్పాలా? చెప్తే వాడు బయటికి వెళ్ళి ఎంత మందికి చెప్తాడో. వాడిని చూస్తే అలా అనిపించట్లేదే. నిన్ను చూస్తే కూడా అలా అనిపించదు. నువ్వు వాడికి చెప్పలేదా? లాజికే. హలో బాబు, ఈ అమ్మాయి టీచర్ అని ఎవరికి చెప్పద్దే.